ఓకే సార్. ఈరోజు రేనాటి సూర్యుడు తెలుగు వీరుడైనటువంటి స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 218వ జయంతి. రాష్ట్రంలోనే కాదు, రాయలసీమలోనే కాదు, భారతదేశంలోనే తొలి స్వాతంత్ర సమర యోధుడు స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయుల తుపాకీ గుళ్లకు బలి అయింది 1858లో. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు జరిగింది 1857లో. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉరికంబాన్ని ఎక్కింది 1847 ఫిబ్రవరి 22న. అంటే తొలి భారత స్వాతంత్ర సంగ్రామం జరిగేదానికి 10 సంవత్సరాల ముందే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను ఎదిరించి ఉరికంబాన్ని ఎక్కినటువంటి విప్లవ వీర కిశోరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఆంగ్లేయులకు ఎంతటి సింహ స్వప్నమో ఆయన జీవిత చరిత్ర చూసి అర్థమవుతుంది. 1847 ఫిబ్రవరి 22న కోయిలకుంట్ల వద్ద జురేటి వాగు వద్ద 3000 మంది సమక్షంలో, ప్రజల సమక్షంలో ఆంగ్లేయులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఉరి తీశారు. అంతటితో ఆగలేదు. నరసింహారెడ్డి గారి తలను తీసి కోయిలకుంట్ల కోట గుమ్మానికి 30 ఏళ్ల పాటు ఏలాడదీశారు. ఆంగ్లేయులను ఎదిరిస్తే ఎవరికైనా సరే ఇదే గతి పడుతుందని హెచ్చరిక కోసం కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి శిరస్సును 30 ఏళ్ల పాటు వేలాడదీశారంటే ఆంగ్లేయుల గుండెల్లో ఏ విధంగా సింహ స్వప్నంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అటువంటి విప్లవ వీర కిశోరమైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 218వ జయంతి. ఆయన జీవించింది కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో ఏమి చేశామన్నది ముఖ్యం. కాబట్టి నరసింహారెడ్డి గారి జీవితం ప్రతి భారతీయునికి, ప్రతి తెలుగు బిడ్డకు, ప్రత్యేకించి యువతకు స్ఫూర్తిదాయకం.